జానకి పరిణయం ఫిబ్రవరి 2 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు మీ ఈటీవీలో. ఇక్కడ కూడా మొదలు పెట్టారా మీ వేషాలు? ఇందుకేగా మీ ఇద్దరు ఆఫీస్లో పాగా వేసింది. మీ అదృష్టమో నా దురదృష్టమో తెలియదు కానీ నాకు తప్ప మీ అసలు స్వరూపం ఎవరికీ కనపడదు. అంత గొప్పగా మేనేజ్ చేస్తారు. హ్యాట్స్ ఆఫ్. సార్, నేను చెప్పేది వినండి సార్. నా మొహాన విడాకులు కొట్టి నీకెలా కావాల్సితే అలా ఉండొచ్చు కదా వసుంధరా. అందరి ముందు ఆల్రెడీ నేను ఒక వెధవని, ఎందుకు పనికిరానని ప్రూవ్ చేసావు కదా. ఇంకా ఏం కావాలి వసుంధరా? ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నావు నన్ను? పోనీ చచ్చిపోనా? మీకు ఏ అడ్డు ఉండదు, ఎవడో ఆపేవాడే ఉండడు. ధ్రువ సార్, ధ్రువ సార్, ఎలా నిరూపించాలి మేడం? తన మైండ్లో అనుమానం తప్పింకేమీ లేదు. అందుకే ఏం చేసినా ఒకేలా చూస్తున్నాడు. చూస్తున్నాడేంటి? చూస్తున్నారు. నేను నీకు బాస్ అయితే తను నాకు బాస్. కొన్ని పరిస్థితుల వల్ల ఆయన్ని డిమోట్ చేసి మేనేజర్గా ఉంచాల్సి వచ్చింది, కానీ ఆయనే ఈ కంపెనీకి వైస్ చైర్మన్. కాబోయే చైర్మన్. ఆయన జీతం ఇస్తుంటే మీ ఇంట్లో అందరూ 4 ముద్దలు తింటున్నారు. ఆ గౌరవం పిలుపులో కూడా ఉంచు మిస్టర్ కార్తిక్. లేదంటే మిమ్మల్ని కంపెనీ స్పేర్ చేయదు. సారీ మేడం, నా ఉద్దేశం అది కాదు. మీ ఉద్దేశాలు అడ్వైజులు అడిగినప్పుడు చెప్పండి, అర్థమైందా? సారీ మేడం. ఆ ఫైళ్ళు చెక్ ఇవ్వండి, సైన్ చేసి వెళ్తాను. మీతో మాట్లాడొచ్చా మేడం? మేడం ఏంటి ధ్రువ?
మరి తల్లిగా నా గురించి ఆలోచించడమే మానేశారు కదా, మరి ఏమని పిలవాలి? ఏం మాట్లాడుతున్నావు ధ్రువ? నీకు నేను ఏమైపోయినా పర్వాలేదు, లేదంటే నా ప్రాణానికి గండమని తెలిసి కూడా నువ్వు ఏమీ పట్టనట్టు కూర్చుంటావా అమ్మా? ఈ పాటికి ఇంట్లోంచి ఆ వసుంధర్ని పంపించేసేదానివి. ఇప్పుడు నీ కంపెనీకి ఆ వసుంధర అవసరం కాబట్టి అది ఏం చేసినా చూస్తూ ఊరుకుంటున్నావమ్మా, అంతేగా? ఇప్పుడు పొగుడుతున్న ఈ నోటితోనే కొన్ని వందల ప్రశ్నలు అడిగావు. నా కళ్ళతో చూసినవే నేను నమ్మలేదమ్మా. నేను పెట్టిన ఉంగరం ఆ కార్తిక్ గాడి చేతిలో ఉండడం నేను చూశాను. ఎక్కడున్నావని ఫోన్ చేస్తే కార్తిక్ గాడితో ఉండి నాతో ఇంట్లో ఉన్నానని అబద్ధం చెప్పింది. పెళ్ళయ్యాక కూడా ఆ కార్తిక్ గాడికి డబ్బులు ఇవ్వడానికి వెళ్ళి గుడికి వెళ్ళొచ్చానని నాకు అబద్ధం చెప్పింది. ఇక దాన్ని నమ్మే ప్రసక్తే లేదు. మీరు నన్ను అర్థం చేసుకోరమ్మా. ఆ గురువు గారికి కలలో వచ్చినట్టు ఆ యాక్సిడెంట్ ఏదో ఈ రోజే జరిగితే మీ అందరికీ నా దరిద్రం వదిలిపోతుంది. ధ్రువ! ఎందుకమ్మా కొట్టడం? భరించలేకపోతే చావాలని కోరుకో. మీకెవరికి నా బాధ అర్థం కాదు. మీ అందరికీ భారంగా నేను బతకాలనుకోవడం లేదు. ధ్రువ! 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 పిచ్చైనా పట్టిందా నీకు? ఆగు ధ్రువ! వదలమ్మా. ఏదైతే అది జరగనివ్వు. ధ్రువ, నేను చెప్పేది విను ధ్రువ! 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 నేను చెప్పేది విను ధ్రువ! నేను తిరిగి రాకూడదని కోరుకోమ్మా. నువ్వైనా ప్రశాంతంగా ఉండు. ధ్రువ! ధ్రువ! మేడం, ధ్రువ సార్ ఎక్కడా? ఎంత ఆపినా ఆగకుండా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడి వెళ్ళిపోయాడు. వాడు మాట్లాడిన మాటలకి, ప్రవర్తించిన తీరుకి నాకు నిజంగానే పిచ్చి పడుతుంది వసుంధరా. మేడం, ఇది గురువు గారు ఇచ్చిన రక్ష తాడు కదా, ఇక్కడ కింద పడుందేంటి? గురువు గారు ధ్రువ సార్ చేతికి కట్టారు కదా. కోపంలో ఎంత చెప్పినా వినకుండా ఆ రక్షాబంధనాన్ని తెంచేసి వెళ్ళిపోయాడమ్మా. అత్త కోడళ్ళిద్దరూ మూడాఫ్లో ఉన్నారు. ఏమైంది? రాజీవ్, కొన్ని రోజుల క్రితం గురువుగారు వచ్చి ధ్రువకేదో పెద్ద ఆపద ఉంది అని చెప్పి వెళ్లారు, గుర్తుందా? అవును, కానీ అసలు అది వసుంధర జాతకం కాదు కాబట్టి మనం కంగారు పడాల్సిన అవసరం లేదన్నావు కదా. అవును. మళ్ళీ ఆయన తన శిష్యుణ్ణి పంపి ధ్రువాని 2 రోజులు జాగ్రత్తగా చూసుకోమని, ఏదో పెద్ద గండ ఉందని, ఆయుష్ హోమం చేయిస్తున్నాను అని చెప్పారు. మనసు కలతగా ఉంది రాజీవ్. నువ్వేం కంగారు పడకు మల్లిక. పోనీ నీకంత కంగారుగా ఉంటే ఈ 2 రోజులు నువ్వు ధ్రువ దగ్గరే ఉండు.
నేను వసుంధర ఉన్నాం కదా, వి విల్ హ్యాండిల్. నా మాట ఎక్కడ వింటాడు రాజీవ్? ఆఫీసులో అయితే నా కళ్ళ ముందే ఉంటాడు అని తీసుకొస్తే గొడవ చేసి వెళ్ళిపోయాడు. ఆయనకి కట్టిన ఈ తాయిత్తిని కూడా తెంపి వెళ్ళిపోయారు. అదే కంగారుగా ఉంది. వసుంధర, ముందు మీరిద్దరు కంగారు పడటం మానేయండి. ఏమీ కాదు. మనసులో భయం ఉన్నప్పుడు ప్రతిదీ పెద్దగానే కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్తాడు? మహా అయితే ఇంటికే కదా. సరే, మీరిద్దరు ఇంటికి వెళ్ళండి. ఇక్కడ నేను చూసుకుంటాను. ఇలా భయపడుతూ కూర్చునే బదులు అక్కడికి వెళ్ళి తన దగ్గర కూర్చోండి. ఈ 2 రోజులు అంతా మంచి జరుగుతుంది. లేవండి, వెళ్ళండి. వెళ్ళమ్మా. గ్రీష్మ ఈ టైంలో ఫోన్ చేస్తోందేంటి? చెప్పు గ్రీష్మ. ఆంటీ, ధ్రువకి యాక్సిడెంట్ అయిందంట. ఇప్పుడే నాకు కాల్ వచ్చింది. తన కాల్ లాగ్స్ లో లాస్ట్ కాల్ నా పేరే ఉండటం వల్ల నాకు కాల్ చేశారు. ఇప్పుడు వాడెక్కడున్నాడు? స్టార్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట. నేను వెళ్తున్నాను, మీరు కూడా అక్కడికి వచ్చేయండి. మల్లిక, మంచులు తాగిచ్చమ్మా. ధైర్యం తెచ్చుకో మల్లిక. ధ్రువకి ఏం కాదు. ఇప్పుడు మనం ప్యానిక్ అయ్యి ఇక్కడే కూర్చుంటే ధ్రువ దగ్గర ఎవరుంటారు చెప్పు? లేకు, వెళ్దాం పదా. నిజమే. నా కొడుకు ఎలా ఉన్నాడు? వాడికి రక్తం అవసరం అవుతుందేమో. ఏమైనా అవసరం పడచ్చు. పద రాజీవ్, పద. అమ్మా వసుంధరా, నువ్వు కూడా రమ్మా. నాన్న, నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు, అడుగు పడ్డం లేదు. అసలు నాలో ధైర్యం సరిపోవడం లేదు. నేను రాలేను. ఒకవేళ ఆయన నన్ను చూసి ఇక్కడ కూడా నన్ను బతికనివ్వవా అంటే నేను తట్టుకోలేను. మీరు వెళ్ళండి. సరే సరే, నువ్వు ధైర్యంగా ఉండమ్మా. నేను అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తాను. జాగ్రత్త. అలాగే నాన్న, ఆయనకేమీ కాదు. వెళ్ళండి. సరే, నువ్వు ఉండమ్మా. నువ్వు రా మల్లిక. సార్, ఏమైంది సార్? కంగారుగా వెళ్తున్నారు? ధ్రువకి యాక్సిడెంట్ అయింది. మేడం, ధ్రువ సార్కి ఏమీ కాదు, మీరేం కంగారు పడకండి. సరే, మేము హాస్పిటల్కి వెళ్తున్నాం కార్తీక్. మల్లిక క్యాబిన్లో వసుంధర ఉంది. తను కొంచెం కంగారుగా ఉంది. నువ్వు వసుంధర పక్కనే ఉంటావు. ఓకే సార్, నేను వసుంధర గారి దగ్గరే ఉంటాను. మీరు వెళ్ళండి. మేము అక్కడికి వెళ్ళి కాల్ చేస్తాం. ఓకే సార్. రా మల్లిక. మీరు వెళ్ళండి.
వీళ్ళిద్దరి జాతకాలు అస్సలు కలవడం లేదు. వసుంధర జాతకంలో కుజదోషం ఉంది. దానివల్ల ధ్రువకి ప్రాణహాని ఉంది. మొదటి హెచ్చరికగా తనకి ఒక యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. అప్పటికీ మనం మేలుకోకపోతే ఈసారి జరిగే ప్రమాదం తన ప్రాణాన్నే హరిస్తుంది. మల్లిక, కంగారు పడకు. ధ్రువకేమీ కాదు. ఏమీ కాదు, ఏమీ కాకూడదు, ఏమీ కానివ్వను. రాజీవ్, వచ్చేసావా? ఆ, ఇంకో 5 minutes దగ్గరకు వచ్చేసాం. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా, చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చెనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. మేడం, డాక్టర్ గారు ఏమన్నారు మేడం? ఫ్రాక్చర్స్ అయ్యాయి, మందులిచ్చారు, జాగ్రత్తగా చూసుకోమన్నారు. మీరేమీ కంగారు పడకండి మేడం. వసుంధర సార్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. సార్ త్వరలోనే కోలుకుంటారు. గ్రీష్మ, నాకు బెడ్ రెస్ట్ అయ్యేంత వరకు నువ్వే నన్ను దగ్గరుండి చూసుకో. ఇక్కడెవ్వరికీ నా మీద బాధ్యత లేదని నాకు అర్థమైంది. గ్రీష్మ, గెస్ట్ రూమ్కి తీసుకువెళ్ళు. గ్రీష్మ, సార్ రూమ్ అంతా క్లీన్ చేసి పెట్టాను, అక్కడికి తీసుకువెళ్ళు. తను నాకు కన్నుచూపు మేరలో కూడా కనిపించకూడదు. గెస్ట్ రూమ్కి తీసుకువెళ్ళు. నేను ఆ రూమ్లోకి రాను సార్, నేనే గెస్ట్ రూమ్కి వెళ్తాను. మీరు ఆ రూమ్లోనే ఉండండి ప్లీజ్.
ఏంటి వసుంధరా? పొద్దు పొద్దున్నే ఇలా ఒంటరిగా ఆలోచిస్తున్నావు? అసలు నువ్వు రాత్రి పడుకున్నావా? సరిగా నిద్ర పట్టలేదు సుజా. ఎలా పడుతుంది? నీకే సమస్య వచ్చినా నువ్వు నిలబడతావని తెలుసు. కాని నీ అనుకున్న వాళ్లకి నీ వల్ల సమస్యొస్తే నీ మనసు ఎంత కలవరపడుతుందో నేను అర్థం చేసుకోగలను వసుంధరా. నువ్వు ఇంటికొచ్చినప్పటినుంచి గమనిస్తూనే ఉన్నాను. ఏదో ఒక సమస్య నిన్ను చుట్టుముడుతూనే ఉంది. అది ఒక ఊబిలాగా నిన్ను తన లోపలికి తీసుకువెళ్ళిపోతుందనిపిస్తోంది. ఇక వసుంధర దీన్నుంచి బయట పడలేదేమో అనిపిస్తుంది. కాని అంతలోనే ధైర్యం కూడగట్టుకుని నమ్మకం సడలనీయకుండా ఒక అడుగు వేస్తావు. ఆ తదుపరి ఆ సమస్య చిన్నదిగా మారిపోతుంది. వసుంధర ముందు గెలవలేకపోతుంది. ఇప్పుడు నువ్వు వచ్చిన సమస్యకు కూడా పరిష్కారం వెంటనే దొరక్కపోవచ్చు. కాని మా వసుంధర ముందు మళ్ళీ అది తల దించుకుంటుంది. నువ్వు గెలిచావని గర్వంగా చెప్తుంది. అప్పటి వరకు నీ ఓటమిని ఒప్పుకోకు వసుంధరా. ఇప్పుడు సమస్య గెలుపోటముల గురించి కాదు సుజా, చావు బ్రతుకుల గురించి. సార్ని నేను గెలవాలనుకోవడం లేదు. ఇది నాకు విధి విసిరిన సవాలు కాదు, హెచ్చరిక. అది నన్ను, ఈ ఇంటిని ముందే హెచ్చరించింది. ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ధ్రువ సార్కి మొదట ఒక ప్రమాదంలో చిక్కుకుంటారని, అప్పటికి వెళ్ళకపోతే ఈసారి ప్రాణగండమని చెప్పింది. అందుకే ఇప్పుడు ఆ హెచ్చరికని తేలిగ్గా తీసుకోవాలని అనుకోవడం లేదు. ఇక తేల్చుకోవడమే మిగిలింది. తొందరపడకు వసుంధరా. ఇప్పటికే ఆలస్యం చేశానేమో సుజా. మల్లికా మేడం కూడా ఈ విషయంలో ఏమీ మాట్లాడడం లేదు. అదే నా బాధ. తను నన్ను ఏమైనా అనున్నా బావుండేది. ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని చెప్పినా బావుండేది. కానీ నా జాతకాన్ని నిందించలేక, ధ్రువ సార్ని అలా చూడలేక ఆవిడ సతమతం అవుతున్నారు. అది ఒక తల్లికి ఎంత నరకమో మనం అర్థం చేసుకోలేమా సుజా? బిడ్డని ప్రసవించేటప్పుడు మన ఒంట్లో కనీసం 50 ఎముకలు ఒకేసారి విరిగిపోతున్న నొప్పి కలుగుతున్నా ఆ పసి మొహాన్ని చూడ్డానికి ఒక తల్లి సంతోషంగా అనుభవిస్తుందంట. కానీ అదే ఆ బిడ్డకి ఏదైనా ప్రమాదం జరుగుతుందని తెలిసినప్పుడు అంతకంటే ఎక్కువ నొప్పిని, బాధని అనుభవిస్తుంది. అయినా మల్లిక మేడం నా గురించి ఆలోచిస్తున్నారంటే ఆ తల్లి రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. నేనలా తనని బాధ పెట్టలేను. నిన్ను చూస్తుంటే ఆవేశంలో ఏం నిర్ణయం తీసుకుంటావో అని నాకు భయమేస్తోంది వసుంధరా. ఆలస్యం చేయకుండా నిర్ణయం తీసుకోవాలనే ఆలోచిస్తున్నాను. ఇది నేనే తీసుకోవాలి. ఎందుకంటే నాకు తల్లి లేకపోయినా తల్లి హృదయం ఎలా ఉంటుందో నాకు తెలుసు.
వసుంధరా. మీరు నాతో ఏమీ చెప్పకపోయినా లోపల ఎంత అగ్ని పర్వతాన్ని మోస్తున్నారో నేను అర్థం చేసుకోగలను. ధ్రువ సార్ ఆరోగ్యం గురించే కదా మీ దిగులంతా. ఎలా కనిపిస్తున్నాను నేను నీకు? కేవలం నా కొడుకు గురించే ఆలోచించుకునేదాన్ని అయితే ఈ పాటికి నిన్ను ఇంట్లోంచి వెళ్ళమని చెప్పేదాన్ని కదా. నాకిప్పుడు ధ్రువ ఎంతో, నువ్వు కూడా అంతే. ధ్రువ నాకు కొడుకైతే నువ్వు నా కోడలివి. మీరిద్దరూ నాకు 2 కళ్ళు. ఒక కన్నుని పొడుచుకోవాలంటే ఎలా చేయగలను? ఈ ప్రేమే ఈ ఇంటికి నన్ను కట్టిపడేస్తుంది మేడం. మొదట్లో నందితమ్మ చూపించిన అభిమానం, తర్వాత ధ్రువ సార్ చూపించిన ప్రేమ, ఇప్పుడు మీరు చూపిస్తున్న అంతులేని ఆప్యాయతకి నేను అదృష్టవంతురాలనే అనిపిస్తోంది. నా జాతకం బాలేదని తెలిసినా, ధ్రువ సార్కి నా వల్ల గండం ఉందని తెలిసినా, మీ ప్రేమలో ఎక్కడా నాకు చిన్నపాటి వ్యత్యాసం కూడా కనిపించలేదు. నన్ను ఈ ఇంట్లో నుంచి వెళ్ళమని చెప్పడం లేదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ నిర్ణయం నేనే తీసుకోవాల్సి వచ్చింది. వసుంధరా, నేనెక్కడికి వెళ్తాను మేడం? మహా అయితే ఎస్టేట్కి. మీరు చూడాలనుకున్నా రాగలరు, నన్ను రమ్మన్నా రాగలను. కానీ సార్కి ఏదైనా జరిగితే మనం కాలాన్ని వెనక్కి తీసుకొని వెళ్ళి ఏది సరిచేయలేము. కడుపు కోత కన్నా గుండె కోత నయం కదమ్మా. ఈ నిర్ణయం నేను మీకు బాధ కలిగించాలని తీసుకోలేదు, ఎవరు బాధపడకూడదని తీసుకున్నాను. రేపు భాస్కర్ మామిని రమ్మని చెప్పాను. ఈసారి మీరు ఆపడానికి కారణాలు వెతుక్కోవద్దు మేడం. శంకరన్న ఎంతో ఆశపడి వసుంధరకు ఆ ఇంట్లో స్థానం కల్పించడానికి వసుంధర ధ్రువసార్నే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టాడు. ఈ పెళ్లితో తన స్థానం ఎప్పటికీ ఆ ఇంట్లోనే ఉంటుందనుకున్నాను. నందిత తన తల్లి అని తెలియకపోయినా ఆ పేగుబంధం వాళ్ళని కలిపింది. నిజం తెలియకపోయినా కలిసే ఉంటున్నారని సమాధానపరుచుకున్నాను. ఒకప్పుడు విడదీశామంటే అది పరిస్థితుల ప్రభావం అనుకోవచ్చు. ఇప్పుడు విడదీశామంటే ఆ పాపం ఊరికే పోదు. బయట అమ్మాయి అయితే ఇంటి నుంచి పంపిస్తే గండం పోతుంది. ఇంట్లో అమ్మాయి అని తెలిస్తే ఎలా పంపిస్తారు? నా జాతకంలో ధ్రువ సార్ లేరనుకుంటా. లేదంటే మేం విడాకుల వరకు వెళ్లేవాళ్లమే కాదు. ఆయన ఆ రోజు విడాకులు అడిగినప్పుడే ఇచ్చుంటే ఈ గండం ఆయనకి తప్పేదేమో. కానీ అప్పుడు నా మీద పడ్డ నింద నేను చెరుపుకొని వెళదామనుకున్నాను. ఇప్పుడు నాకు నా వ్యక్తిత్వం కన్నా ధ్రువ సార్ ప్రాణమే ముఖ్యం.
ఆయన కోసం ఒకటి కాదు 10 నిందలైనా మోయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ ఇల్లు, ఆ మనుషులు తనవాళ్ళు. అక్కడి నుంచి తనని వెళ్ళమనే హక్కు ఎవ్వరికీ లేదు. ఈ ఇంట్లో నా స్థానం ఎప్పుడూ పతలం కాదు మేడం. ఎందుకంటే ఇక్కడికి నేను వచ్చింది ధ్రువ సార్ భార్యగా. ఆయనే నాకు విడాకులు ఇవ్వాలి అనుకున్నప్పుడు అప్పుడు ఈ ఇంటితో నాకు ఇంకా సంబంధం ఏముంటుంది? ఏదో ఒకరోజు నేను ఈ ఇంటిని వదిలి వెళ్లాల్సిందే. తను నందిత కూతురని చెప్పాలి. ఏదైతే అదైంది. రేపు అందరికీ నందితనే వసుంధర తల్లి అన్న నిజం అందరికీ తెలిసేలా చేస్తాను. తను అనాథ కాదు, అందరూ ఉన్నారు అన్న ధైర్యం వసుంధరకి రావాలి. తర్వాత భగవంతుడి మీద భారం వేయడమే. అంతా ఆయన చూసుకుంటాడు. అంతే, అంతే. మీరు బాధపడకండి మేడం. అన్నింటికీ భగవంతుడే ఉన్నాడు. ఆయనే చూసుకుంటాడు. लक्ष्मीं क्षीरसमुद्रराजतनया श्रीरङ्गधामेश्वरी दासीभूतसमस्तदेववनिता लोकैकदीपाङ्कुरा श्रीमन्मन्दकटाक्ष लब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधरा त्वां त्रैलोक्यकुटुम्बिनी सरसिजा वन्दे मुकुन्दप्रिया वन्दे मुकुन्दप्रिया धिं तननननन तों धिं तननननन तों धिं చంద్రన్న, ఇంకా ఎంత టైం పడుతుంది? ½ అన్ అవర్ పడుతుంది మేడం. సరే, అక్కడేదో నిప్పుల గుండం తొక్కుతున్నట్టున్నారు. నువ్వు అయిపోయిన తర్వాత నాకు కాల్ చేయి. నేను అలా వెళ్ళొస్తాను. సరే మేడం, అలాగే. జై భవానీ, జై భవానీ. ఏం జరుగుతోందండి ఇక్కడ? స్త్రీ సౌభాగ్యం కోసం గుడిలో ఆచరించే ఒక సాంప్రదాయమమ్మా. జై భవానీ, జై భవానీ. 100 ఏళ్ల క్రితం ఒక ఆవిడ తన భర్త చావుతో పోరాడుతుంటే ఈ గుడికొచ్చి ఉపవాసం ఉండి
అమ్మవారి చుట్టూ 108 సార్లు పొర్లు దండాలు పెట్టి నెత్తిమీద ఆ అఖండ దీపం పెట్టుకొని నిప్పుల కొలివి దాటింది. వెంటనే తన భర్తకి ఆపద దాటి లేచి కూర్చున్నాడు. అప్పట్నుంచి చాలామంది ఆడవాళ్లు తమ భర్తకి ఏదైనా ప్రాణాపాయం ఉందని తెలిస్తే ఈ గుడికి వచ్చి ఈ పూజని అనుసరిస్తారు. ఆ అమ్మవారి దయ వల్ల ఇప్పటి వరకు అలా ఎవరైతే ఈ పూజ చేశారో వాళ్ళకి మృత్యుగండం తప్పి పూర్ణాయుష్యులయ్యారు. జై భవాని, జై భవాని, జై భవాని. జై భవానీ. వసుంధరా, ఏంటమ్మా నువ్వు చేస్తున్న పని? జై భవాని. ఇప్పుడు నువ్వు ఇదంతా చేయాల్సిన అవసరం ఏంటి? నా జాతక ప్రభావం ఆయన మీద పడకూడదంటే ఆయనకి దైవం తోడవ్వాలి. దానికోసమే పూజ చేస్తున్నానత్తమ్మ. చేయనివ్వండి. అది కాదు వసుంధరా. జై భవాని. జై భవాని. జై భవాని. అమ్మా, పొద్దుట్నుంచి పచ్చి గంగ కూడా తాక్కుండా యజ్ఞంలా పూర్తి చేసిందమ్మా. కానీ మనసులో కలవరం ఒంట్లో శక్తిని కూడా హరింపజేస్తుంది కదా. తనకి శక్తి సరిపోవటం లేదు. ఇంటికి తీసుకుని వెళ్ళాక జాగ్రత్తగా చూసుకోండి. పిడుగులు పడిపోని ప్రళయాలే రాని నీతిని వీడను తల్లిని తోడు. న్యాయం ధర్మాన్ని ఏనాడు వీడను. ఆ దైవం తీర్పు ఏదైనా తప్పను. నిప్పుల కొండే భగ్గున పేలి రావా దకిల్చిన యమపాశాన్ని ఎదురిస్తాను. కార్ రెడీ అయ్యింది. మీకు కాల్ చేస్తుంటే కలవడం లేదు. జై భవాని. జై భవాని. పౌర్ణమి రోజు నీ ఏంటి మేడం, మన వసుంధర నిప్పుల కొలిమి దాటుతుందా? మరి ఇలాంటి అమ్మాయి నా ఇంటికి కోడలవ్వడం మన అదృష్టమో మన దురదృష్టమో కూడా నాకు అర్థం కావడం లేదు చంద్రన్న. అమ్మా, నా జీవితం బాగు చేయమని అడగడం లేదు, కానీ నా వల్ల నా భర్తకి ఏ అనర్థం జరగకూడదని చేసే ఈ ప్రయత్నంలో ఈ 4 అడుగులు వేసే ఓపికనివ్వమ్మా. జై భవాని. జై భవాని. జై భవాని. జై భవాని.
ఇక ధ్రువ సార్కి ఏమీ కాకుండా ఆ అమ్మవారు చూసుకుంటుంది అత్తయ్య. వసుంధరా, 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 వసుంధరా. ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావు తల్లి? నా కొడుక్కి నా కోడలే గండవయ్యేలా చేశావు. ఈ పిచ్చిది వాణ్ణి బ్రతికించుకోవడానికి తన ప్రాణాల మీదకి తెచ్చుకుంటుంది. వీళ్లలో ఎవరికి న్యాయం చెయ్యాలో అర్థం కాక ఈ నిప్పుల కొలిమిలో దహించుకుపోతున్నట్టుగా ఉంది నా పరిస్థితి. ఇప్పటికైనా జాలి చూపించు తల్లి. ఇక మీరు దిగులు పడకండి. నిండు మనస్సుతో నమ్మకంతో తను చేసిన పూజ అమ్మవారి మనస్సు ఖచ్చితంగా కరిగించే ఉంటుంది. ఇక మీ ఇంట్లో అన్నీ శుభాలే. వసుంధరా, ఎలా ఉంది? వ్రతం అంతా ఏకాగ్రతతో చేశావు తల్లి. ఇక చివరి ఘట్టం కూడా ముగించు. అందరికీ తాంబూలాలిచ్చి ఆశీర్వాదం తీసుకో. చంద్రన, అవి సిద్ధం చేయండి. అలాగే. దీర్ఘ సుమంగళీ భవ. దీర్ఘ సుమంగళీ భవ. దీర్ఘ సుమంగళీ భవ. దీర్ఘ సుమంగళీ భవ.